హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ ద్వారా ఇంజనీర్స్ అండ్ ట్రేడ్ టెక్నీషియన్స్, గ్రాడ్యుయేట్స్, అప్రెంటిస్ కూడా ఉన్నాయి. ఓకేనా. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చరికి ఇదిగోండి CIN, ఇది అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇది. ఓకేనా. ఓకే, ఇప్పుడు నేను డీటెయిల్స్ అండ్ వాట్ అని PDF మొత్తం రీడ్ చేస్తాను. ఫస్ట్ అయితే నేను డేట్స్ అని చేస్తాను ఫ్రెండ్స్, లాస్ట్ వరకు చూడండి. ఓకేనా. ఈ అప్లికేషన్ డేట్ వచ్చేసరికి రేపటి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే 16వ తారీఖు 12వ నెల 2023 ఫ్రెండ్స్. ఇది లాస్ట్ డేట్ వచ్చేసరికి వచ్చే నెల 5వ తారీఖు వరకు ఇచ్చారు ఫ్రెండ్స్. ఓకే, మీరు ఒకసారి అప్లై చేసుకోవచ్చు. ఇది కొంచెం చూసారా, ఇక్కడ హౌ టు అప్లై కింద ఇచ్చేసారు డేట్స్ కూడా. 16వ తారీఖు డిసెంబర్ 2023 10 నుంచి అయితే అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది, అంటే రేపటి నుంచి. ఎండ్ డేట్ వచ్చేసరికి 5వ తారీఖు జనవరి 2024 5 PM వరకు అయితే మీకు ఇచ్చారు ఫ్రెండ్స్. వెబ్సైట్ కూడా ఇక్కడే ఇచ్చేసాడు, www.iocl.com. అప్రెంటిస్షిప్ అని కూడా కొడితే వచ్చేస్తుంది. ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ వరకే మాత్రమే తీసుకుంటాడంట. ఓకే, ఈ యొక్క ఏవి రాష్ట్రాల్లో పోస్టులు ఉన్నాయో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. పైకి స్క్రోల్ చేస్తున్నాను. మన ఏపీలో అయితే చూడాలి, ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి కన్ఫామ్గా. ఇంకోటి ఏంటంటే PWD క్యాండిడేట్స్ కూడా స్పెషల్గా మీకు వేరేది కూడా ఇచ్చాడు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కమర్షియల్ అండర్టేకింగ్ ఇన్ ఇండియా అండ్ ఏ ఫార్చ్యూన్ గ్లోబల్ 500 కంపెనీస్ ఫ్రెండ్స్. ఓకే, దీని యొక్క PWD క్యాండిడేట్కి సంబంధించిన విషయము కింద ఇచ్చాడు, నేను అక్కడ కూడా వెళ్తాను. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ప్రొవిజనల్, నెంబర్ ఆఫ్ సీట్స్ apprentice category including likely reservation shall be as follows. Reservation will be applicable as per the prescribed percentage for recruitment application to be the state. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఒక ఏవే రాష్ట్రాల్లో ఏమన్నా చూసుకుంటే వెళ్దాం ఫ్రెండ్స్. ఓకేనా. ఇక ఢిల్లీకి సంబంధించినవి వచ్చేసరికి టెక్నీషియన్, అప్రెంటిస్, మెకానికల్. ఇది ఫ్రెండ్స్ టోటల్గా ఈ ఢిల్లీకి సంబంధించినవి అయితే ఇదిగోండి ఫ్రెండ్స్. ఇది టోటల్గా 70 అయితే ఉన్నాయి. 30 ఏమో అన్రిజర్వ్డ్ కేటగిరీకి. ఈడబ్ల్యూఎస్కి మాత్రం 7 ఉన్నాయి. SC క్యాండిడేట్స్కి అయితే 10 ఉన్నాయి. ST అయితే 5. ఓబీసీ అంటే నాన్ క్రిమిలేయర్కి, ఓబీసీ కింద ఉన్న నాన్ క్రిమిలేయర్కి అయితే 18 ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా. ఓకేనా. PWD క్యాండిడేట్స్కి అయితే ఢిల్లీలో లేవు. ఓకే. అండ్ దెన్ గ్రాడ్యుయేషన్ అప్రెంటిస్ వచ్చేసరికి ఇలా ఉంది ఫ్రెండ్స్. 28, 13, 2, 4, 2, 7. ఓకేనా. వీటిలో ఈ 28లోనే SC క్యాండిడేట్స్, SC ST అండ్ ఓబీసీ అందరూ వస్తారు ఫ్రెండ్స్. ఓకే. ఇంకోటి ఏంటంటే పంజాబ్ ఫ్రెండ్స్. ఇది పంజాబ్. అట్లా అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి ఫ్రెండ్స్. హర్యానా, హిమాచల్ ప్రదేశ్, మనకి దగ్గరలో చెన్నైలో కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే ఇంత చూసాను ఒకసారి. మీరు అప్లై చేసుకోవచ్చు. టైం అయితే చాలా ఉంది ఫ్రెండ్స్. ఓకే. రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్ అండ్ ఉత్తరప్రదేశ్, బీహార్ సాలరీస్ కూడా బాగుంటాయి ఫ్రెండ్స్ దీంట్లో. వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, ఓకేనా, నాగాల్యాండ్, అస్సాం, మిజోరాము, సిక్కిం, మేఘాలయ, త్రిపుర, వెస్ట్ బెంగాల్, బీహార్, మణిపూర్. ఓకేనా. ఇలా చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం. ఓకే. అరుణాచల్ ప్రదేశ్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్. ఓకేనా. ఇలాగా మీరు ఒకసారి చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది మీకు ఏ రాష్ట్రంలో అయితే మీకు అవైలబుల్గా ఉంటారో ఆ రాష్ట్రంలో మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, గోవా అండ్ నెక్స్ట్ ఛత్తీస్గఢ్ అండ్ డైవ్ అండ్ దమన్. ఓకేనా. ఇదిగోండి తమిళనాడు, పుదుచ్చేరికి సంబంధించినవి అయితే ఇదిగోండి ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే. పై నోటిఫికేషన్ 5 పోస్టులు 4001. ఓకే, అంటే తమిళనాడు దీనికి సంబంధించిన అయితే కొంచెం తక్కువే ఉన్నాయని చెప్పుకోవచ్చు మనం. ఓకేనా. దాద్రా నగర్ హవేలీ, కర్ణాటక. ఓకే ఫ్రెండ్స్, అవి మాత్రం ఏ రాష్ట్రాల్లో ఎన్ని ఉన్నాయి ఏమున్నాయని అది ఇప్పుడేమో డీటెయిల్స్ అండ్ ఫ్రెండ్స్. ఇదిగోండి ఫర్దర్ డిసిప్లిన్ కోడ్స్ వచ్చేసరికి ఏ కేటగిరీ సంబంధించింది ఆ డిసిప్లిన్ కోడ్ ఉంది ఇక్కడ, డీటెయిల్స్గా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. అంటే ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిసిప్లిన్ కోడ్ చదువుతుంది. ఫర్ డిసిప్లిన్ కోడ్ 115 115 డిసిప్లిన్ కోడ్ ఏంటంటే ట్రేడ్ అప్రెంటిస్ రిటైల్ సేల్ అసోసియేషన్ ఫ్రెషర్ క్లాస్ 12th క్లాసు
but below graduation with minimum 50 marks in aggregate for general EWS, OBC, NCL friends. OBC non criminal 45% అయితే ఓకే అంటున్నారు. ఇన్ కేస్ ఆఫ్ SC ST PW candidates for reserved positions from recognized institution and board. Okay, అది ఫ్రెండ్స్ ఓకేనా. అండ్ దెన్ నెక్స్ట్ వన్ ఈజ్ నోట్ దిస్ పాయింట్. ఇక్కడ నోట్ ఇచ్చారు గమనిగా. ద రిజర్వేషన్ ఫర్ PW యాజ్ ఇండికేట్ ఫర్ ద డిసిప్లిన్ ఆఫ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, ట్రేడ్ అప్రెంటిస్, ఓకేనా, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫ్రెషర్స్ స్కిల్స్ సర్టిఫికేట్ హోల్డర్స్, ట్రేడ్ అప్రెంటిస్, రిటైల్ సేల్స్ అసోసియేషన్ ఫ్రెషర్స్ అంటే ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్. గవర్నమెంట్ గైడ్ లైన్స్ PWD ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ డిసిప్లిన్ కోడ్స్. ఓకే, ఈ డిసిప్లిన్ కోడ్స్కి నాట్ అప్లయింగ్ ఫర్ PWD క్యాండిడేట్స్ అని చెప్తున్నారు. దీనికి మాత్రమే మిగతా అప్లై ఫర్ ద PWD క్యాండిడేట్ పర్సన్ విత్ విజిబిలిటీ కేటగిరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ గైడ్ లైన్స్ షల్ అప్లై. ఓకే, ద రైట్ పర్సన్ విత్ డిసేబిలిటీ యాక్ట్ 2006 is applicable all ఇండియన్ PWD క్యాండిడేట్స్ ఫ్రెండ్స్. ఇక్కడ ఓకేనా 40% పైన ఉండాలి. నేను ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేశాను ఫ్రెండ్స్. ఓకేనా, డిజబిలిటీ వేర్ స్పెసిఫైడ్ డిజబిలిటీ హ్యాస్ బీన్ డిఫినిడ్ మెజరబుల్ టర్మ్స్. ఓకేనా, ఓకే, ఇక్కడ కూడా ఇది కూడా ఇచ్చారు. PV లో విజన్ బ్లైండ్ అండ్ PH హార్డ్ ఆఫ్ హియరింగ్ డెఫ్. ఓకేనా, ఓకే, P అంటే ఫిజికల్, V అంటే విజన్, H అంటే హియరింగ్, L అంటే లోకోమోటర్స్, CH అంటే అదే ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు అప్లై చేసుకునే PWD క్యాండిడేట్స్కి వాళ్ళ యొక్క డిసెబిలిటీ ఏంటో కన్ఫామ్గా వాళ్ళకి తెలిసి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈజ్ వాళ్ళ అప్లికేషన్ పెట్టేటప్పుడు ఒకసారి దాంట్లో ఏముందో చూసుకోండి. ఇక్కడ ఈ PDFలో ఏమన్నాడో ఒకసారి చూసుకుని అప్లై చేస్తే బాగుంటుంది. దట్స్ మై సైడ్ సజెషన్. ఓకే, స్టైఫండ్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, రేట్ ఆఫ్ స్టైఫండ్ పేబుల్ టు అప్రెంటిస్ యాజ్ పర్ ద షెల్ బి. ఓకే, అంటే ఇంత ఇస్తానని చెప్పలేదు కానీ ఆ అప్రెంటిస్ యాక్ట్ ఎంతైతే ఉంటుందో ఆ యాక్ట్ కింద మేము పే చేస్తామని చెప్తున్నారు ఇక్కడ. ఓకే, ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్ ఎలిజిబుల్ క్రైటీరియా ఫ్రెండ్స్ ఇది. ఓకే, ఓకే, ఫర్ డిసిప్లిన్ కోడ్స్ ఇవి. ఓకేనా, ఓకే, MBA, MCA. ఓకే, candidates with qualification through distance learning with mode part-time mode and correspondence mode shall not be considered. ఓకే, డిస్టెన్స్లో కానీ లేకపోతే పార్ట్ టైం ఎడ్యుకేషన్, సో ఇలాంటి రకరకాలు ఉంటాయి కదా, అవి చేసినట్లయితే తీసుకోమని చెప్తున్నారు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఏజ్ విషయానికి వచ్చేసరికి మినిమమ్ 18 సంవత్సరాల నుండి మ్యాక్సిమం 24 years ఆర్ డేట్ ఆఫ్ ఓకే, రిలాక్సేషన్ ఆఫ్ 5 years ఇస్తాడు. SC ST వాళ్ళకి 29 years వరకు పెట్టుకోవచ్చు. అప్పుడు 3 years ఆఫ్ OBC వాళ్ళకి ఇస్తారు. అప్పుడు 27 years వరకు పెట్టుకోవచ్చు వాళ్ళు. క్యాండిడేట్ బిలాంగింగ్ PWD క్యాండిడేట్స్ అయితే 10 years ఇస్తారు ఏజ్ రిలాక్సేషన్స్. ఓకే, SC ST వాళ్ళకి అయితే 13 సంవత్సరాలు ఇస్తారు. ఓకే, OBC నాన్ క్రిమినల్. ఓకేనా, పీరియడ్ ఆఫ్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఇన్ 12 months ఫ్రెండ్స్ ఇది. ఓకే, ట్రేడ్ అప్రెంటిస్ రిటైల్ సేల్స్ అయితే 6 months ఫ్రెండ్స్. ఓకేనా, సెలక్షన్ అండ్ మెథడాలజీ వచ్చేసరికి ద సెలక్షన్ షాల్ బి ఆన్ ద బేసిక్ ఆఫ్ మార్క్ అబ్టైన్డ్ బై ద క్యాండిడేట్ ఇన్ ద ఆన్లైన్ టెస్ట్ అండ్ మీటింగ్ ఇన్ ద నోటిఫికేషన్ అండ్ నోటిఫైడ్ ఎలిజిబుల్ క్రైటీరియా ఫ్రెండ్స్. ఓకేనా, అది సెలక్షను. ఓకే, ద ఆన్లైన్ టెస్ట్ విల్ బి కండక్టెడ్ విత్ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్, ఇది MCQs. ఓకేనా, అండ్ దెన్ ఆఫ్ యువర్ ఆప్షన్స్ విత్ 1 correct ఆప్షన్స్. ఓకే, మల్టిపుల్ చాయిస్ అంటే అందరికి తెలుసు. ఓకేనా, ద క్యాండిడేట్ విల్ బి అసెస్డ్ ఇన్ ద బిలో. ఓకే, ట్రేడ్ అప్రెంటిస్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్, మెకానిక్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, మెకానిస్ట్, టెక్నీషియన్, అప్రెంటిస్, మెకానికల్, ఎలక్ట్రికల్, instrumentation, civil and electrical and electronics. ఓకేనా,
టెక్నికల్ acumen in a relevant discipline, generally aptitude include okay friends ఇవి and next is as per failure communication test documents verification of last shall be sent only through email SMS alert. ఓకే అంటే మీకు ఒకవేళ సెలెక్ట్ అయితే ఈమెయిల్ ద్వారా కానీ లేకపోతే ఆన్లైన్ ఈమెయిల్ వస్తుంది ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే SMS అలర్ట్స్ వస్తున్నాయి. ఓకేనా. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ సరికి ట్రేడ్ అప్రెంటిస్ ఫ్రెండ్స్ ఇది. ఓకే ఓకే సిగ్నేచర్ కన్సెషన్ అండ్ రిలాక్సేషన్ ఫ్రెండ్స్ ఇది. SC/ST OBC NCL నాన్ క్రిమినల్ వర్క్ నాన్ candidates ki apply for unreserved UR seats shall be considered objective to their fulfilling the standards applicable to candidates belong to general category. ఓకేనా. ఇక జనరల్ ఇన్స్ట్రక్షన్ సిగ్నేచర్ ఇన్ బ్లాక్ ఇంక్లో పెట్టాలి. ఓకేనా అది ఫ్రెండ్స్. ఓకే ఇక్కడ చూసుకోవచ్చు మీకు డీటెయిల్స్ కావాలంటే ఫ్రెండ్స్. ఓకేనా. క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ PWC అండ్ EWS సర్టిఫికేట్, పాన్ కార్డు, ఇంకా బ్యాంక్ అకౌంట్, ఓకే ఫ్రెండ్ ఎక్సెట్రా ఫైల్స్. ఓకే మొత్తం అయితే ఇక్కడ అప్లై అవ్వాలి ఫ్రెండ్స్. ఓకే దెన్ ఓకే లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసరికి ఇదిగోండి 5th January 2024 up to 5 PM వరకు ఫ్రెండ్స్. ఓకేనా. ఇంపార్టెంట్ డేట్స్ ఫ్రెండ్స్ ఇవి. ఆన్లైన్ టెస్ట్ డీటెయిల్స్ విల్ బి ఇంటిమేటెడ్ ఆన్ రిజిస్టర్ ఈమెయిల్ ID SMSకి వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా. ఆన్లైన్ టెస్ట్ ఎప్పుడని అది కూడా ఎక్కువ రోజులు ఏం పెట్టాడు, త్వరగానే పెట్టేస్తాడు. ఓకే సర్టిఫికేట్ HSC గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ బస్. ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ టాపిక్ ఇక్కడితో సమాప్తం. ఓకేనా. application registration with or complete or in any other mode for the not fulfilling the eligible criteria. okay okay friends ఈ టాపిక్ ఇక్కడితో సమాప్తం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. నమస్తే. జై హింద్.